యావండోయ్, వెల్కమ్ టు గోదారమ్మాయి. ఏంటిదంతా అని చూస్తున్నారా? వీకెండ్ స్పెషల్గా నేను నా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇలా గండిపేటలోకి వచ్చేసామండి. ఈ ప్లేస్ అయితే ఫ్యామిలీతో రావడానికి చాలా బాగుందన్నమాట. మేము వచ్చేసరికి వీళ్ళందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుందండి. ఈ వ్యూ చూడాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఈ వాళ్ళకి ఇదైతే నెరవేరిందనమాట. ఇంకా ఎలాగో హాలిడే వచ్చింది కదా అని ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చేసి ఇదిగో ఇక్కడ చూడండి, ఈ ప్లాంట్స్, ఈ ఫ్లవర్స్, మొత్తం గ్రీనరీ అంతా చాలా బాగా అట్రాక్ట్ చేసుకుంది అనమాట అక్కడ ఉన్న జనాల్ని. ఇక్కడ పేరెంట్స్ కానీ కిడ్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. అదే నాలాంటి నేచర్ లవర్స్ అయితే ఇదిగో ఇంకా పనే ఉండదండి, ఇక్కడే ఉంటాం ఎవ్రీ వీక్. ఇదిగోండి ఇక్కడ చాలామంది ఈ వ్యూ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది ఫోన్లు పట్టుకొని మూమెంట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా వీడియో క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నారు నాలాగా. ఈ వ్యూ అయితే చాలా బాగుందండి చూడడానికి. ఇదిగోండి ఈ సన్సెట్ అంతా కూడా ఒక్కసారి ఓవర్ వ్యూ ఇచ్చేస్తాను, ఇలా లుక్ వేసేసుకోండి. ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్, ఈ గ్రీనరీ వీళ్ళంతా చాలా బాగుంది. అందుకు ఫోటోషూట్లు కూడా స్టార్ట్ చేసేసారండి. ఇక్కడ కిడ్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, వాళ్ళకి నచ్చిన గేమ్స్ అన్నీ వాళ్ళు ఆడుకుంటూ పేరెంట్స్ ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంది వ్యూ. ఇదిగో ఏంటి యుద్ధానికి వెళ్తున్నారు అనుకున్నారు కదా, వీళ్ళందరూ వీడియో క్యాప్చర్ చేయడానికి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇదిగోండి సూర్యుడు చూసారా ఎంత అందంగా ఉన్నాడో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నేను కూడా ఆయన అందాన్ని చూసి అలా ఉండిపోయానండి. హైదరాబాద్లో ఇది ఒక బెస్ట్ సన్సెట్ ప్లేస్ అయితే చెప్పుకోవచ్చు. ఈ లొకేషన్ కోసం అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి వీకెండ్స్లో. ఈ లొకేషన్ అందం అలా ఉందో మరి. ఇదిగో మీరు ఇక్కడ బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సూర్యుడు అలాగా స్లోగా అలా మాయమైపోతూ ఉంటాడు. సరిగ్గా అబ్జర్వ్ చేయండి. చూసారు కదండి, మన కళ్ళ ముందే సూర్యుడు అలా మాయమైపోతే నాకైతే భలే నచ్చింది ఆ ప్లేస్లో. ఈ మూమెంట్ని క్యాప్చర్ చేయడానికి నాకు మినిమం 2 గంటలైనా పట్టిందండి. అలా లైవ్లో చూపించాలి అని నేను వీడియో కోసం అలా క్యాప్చర్ చేస్తూ ఉండిపోయాను. ఇంకా సన్సెట్ అయిపోగానే మేమందరం సరౌండింగ్స్లోకి వచ్చేసి అంబియన్స్ అన్ని చూడడానికి ఇలా అయితే వచ్చేసామండి. ఇక్కడ మన వీకెండ్స్లో మనం ఎప్పుడు ఇంట్లో కూర్చోకుండా అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తూ ఉంటే మైండ్ భలే రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అందులోకి ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఇంకా మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుందండి. ఇదంతా కూడా ఏరియా గ్రీనరీతో, అలానే పిల్లలు ఇలా ఆడుకుంటూ ఉంటే ఆ ప్లేస్ అయితే భలే అనిపించింది. ఇంకా అలాగే నడుచుకుంటూ మొత్తం అంతా చూసేసామండి వ్యూ అంతా కూడా. అలా నడుచుకుంటూ స్లోగా వెళ్తూ ఉంటే నాకైతే విలేజ్ వైబ్స్ అనిపించినాయండి. ఇంత పెద్ద సిటీలో ఈ పచ్చదనం, ఈ ప్రకృతి బాగుంది చూడడానికి. అందుకని అసలు వదలాలనిపించలేదండి ఈ ప్లేస్ అయితే. చూస్తూ ఉండిపోయాం మేమంతా. ఇలా ఏ ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్లో అయితే ఏదో ఒక వింతగా అనిపించింది నాకైతే. ఇదిగోండి అప్పుడే చంద్రుడు ఎంటర్ అయ్యే మూమెంట్ కదా, కొంచెం చీకటి పడుతూ బ్లింక్గా భలే అనిపించింది. ఇంకా అందరం ఇలా నడుచుకుంటూ అలా గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇంకా లాస్ట్కి అయితే ఇలా పార్కింగ్ లాట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే అంబియన్స్ చాలా బాగున్నాయి. ఒక్కొక్కరు ఫొటోస్ దిగుతూ, ఇక ఫొటోస్ అంటే ఇంకా మాటలు కదా, ఇంకా అస్తమానం అదే సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు, ఇండివిజువల్గా మళ్ళీ ఇంకో ఫోటో, ఇలా ఫోటోలు తీసుకోవడం అయిపోయిందండి. అంబియన్స్ కూడా బాగున్నాయి చూడడానికి. ఇదిగో ఇంకా ఎలా మొదలు పెట్టేశారు. ఈ ప్లేస్ అయితే ఫొటోస్ కూడా చాలా బాగా యూజ్ఫుల్. ఫొటోస్ కానీ చాలా బాగా యూజ్ అయింది. మేము ఇలా నడుచుకుంటూ అంబియన్స్ని చూసుకుంటూ అలా పార్కింగ్ లాట్కి వచ్చేసి ఇంకా వెళ్తూ ఉన్నామండి. ఇలాంటి ప్లేసెస్కి ఫ్యామిలీతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే.
నా వీకెండ్ అయితే ఫ్రెండ్స్తో ఇలా గడిచిపోయింది. మరి మీ వీకెండ్ ఎలా గడిచిందో కామెంట్ చేసండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.